సినీ సంగీత ప్రపంచంలో ఎస్ జానకి అనే పేరు ఒక చరిత్ర. వేల పాటలతో కోట్లాది మందిని మైమరపించిన ఆమె గొంతు వెనుక ఒక అద్భుతమైన నేపథ్యం ఉంది. ఆ నేపథ్యం మరేదో కాదు, మన రాజన్న సిరిసిల్ల జిల్లా. అవును, భారత గాన కోకిల చిన్ననాటి అడుగులు పడింది మన సిరిసిల్ల గడ్డపైనే. వేములవాడ ఎడ్లబండి ప్రయాణాలు, మానేరు వాగు ఒడ్డున ఆడిన ఆటలు, అది జానకి గారి సిరిసిల్ల మధుర స్మృతులను ఇవాళ ఆవిష్కరించుకుందాం. ఎస్ జానకి గారి తండ్రి శ్రీరామమూర్తి గారు, ఆయన సిరిసిల్లలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేశారు. అంతేకాదు, ఆయుర్వేద వైద్యుడిగా కూడా ప్రజలకు సేవలు అందించారు. అప్పట్లో సిరిసిల్ల పట్టణంలోని వెంకటేశ్వర ఆలయానికి అతి సమీపంలో ఉన్న తిమ్మయ్య గారి బంగ్లా వీరి నివాసం. సుమారు 6 ఏళ్ల పాటు జానకి గారు సిరిసిల్లలో గడిపిన ఆ కాలం ఆమె వ్యక్తిత్వానికి పునాది వేసింది. నేటి తరం సిరిసిల్ల ప్రజలకు తెలియని అరుదైన చరిత్ర ఇది. సిరిసిల్ల అనగానే మనకు గుర్తొచ్చేది మానేరు వాగు. జానకి గారు తన చిన్నతనంలో తోటి పిల్లలతో కలిసి ఈ మానేరు వాగు ఒడ్డున గడిపిన క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేనివని చెబుతారు. స్థానిక చేనేత కుటుంబాలతో ఆమెకు ఎంతో ఆత్మీయ అనుబంధం ఉండేది. అప్పటి సిరిసిల్లలో రైతాంగ భూ పోరాటాల ప్రభావం ఎక్కువగా ఉండేది. ఆ క్లిష్ట పరిస్థితుల్లోనే జానకి గారి కుటుంబం ఆ తర్వాత చెన్నైకి తరలి వెళ్లాల్సి వచ్చింది. కానీ తన మూలాలను, సిరిసిల్ల నేల ఇచ్చిన ఆత్మీయను ఆమె తన గుండెల్లో దాచుకున్నారు. ఆ రోజుల్లో ఇప్పటిలాగా సినిమా థియేటర్లు ఇంటి పక్కన ఉండేవి కాదు. జానకి గారు చిన్నతనంలో ఎడ్లబండి కట్టుకుని మరీ వేములవాడకు సినిమాలు చూడటానికి వెళ్ళేవారట. ఆ ఎడ్లబండి ప్రయాణం ఆమెకు ఎంతటి మధురమైన జ్ఞాపకమో. శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో ఆమె భక్తి గీతాలు ఆలపించడం కూడా అంతే మధురమైన జ్ఞాపకం. చిన్ననాటి ఆ భక్తి భావమే ఆ తర్వాత ఆమెను సంగీతంలో ఎంతో ఉన్నత స్థితికి చేర్చింది. 2001లో సిరిసిల్లలో నిర్వహించిన సిరి వెలుగుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఆమెను ఆహ్వానించినప్పుడు ఆమె చూపిన స్పందన అద్భుతం. ఒక స్టార్ సింగర్ గా ఎదిగిన తర్వాత కూడా సిరిసిల్ల సాహిత్య లోకంతో ఆమె పెట్టుకున్న అనుబంధం గర్వించదగింది. ఎస్ జానకి గారి పాట ఎక్కడ వినిపించినా సిరిసిల్ల ప్రజలు ఆమెను తమ జిల్లా బిడ్డగానే భావిస్తారు. చూశారుగా, గలంతో ప్రపంచాన్ని జయించిన గానకోకిల మన సిరిసిల్ల గడ్డతో ఇన్ని మధుర అనుబంధాలు కలిగి ఉండడం మనందరికీ గర్వకారణం.